ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అరే ఈడేంట్రా పొద్దున్నే వస్తున్నాడు అని అనుకోకండి. ఉదయాన్నే మా ఇంటి నుండి ఒక 1 కిలోమీటర్ వాకింగ్ చేస్తే ఇక్కడ చెట్లు అన్నీ ఉంటాయి. సో ఇక్కడే మన జగనన్న గారు జగన్ కాలనీ కట్టిస్తున్నారు. సో ఈ ఏరియాలోకి రాగానే పక్షులన్నీ నా తలపై నుంచి అటు ఇటు తిరుగుతూ కరెంటు స్తంభాలపైన నిలబడుతూ ఉంటాయి. అసలు ఆ పక్షుల పేర్లే తెలియదు నాకు, కానీ చూడటానికి అందంగా ఉన్నాయి, నన్ను ఆనందింపజేస్తున్నాయి. చూస్తూ ఉంటే ఆ పక్షులేంటో తెలియదు, ఆ పక్షుల పేర్లు తెలియదు, కానీ చూడటానికి మాత్రం చూడముచ్చటగా ఉన్నాయి. నేను ఇన్ని రోజులు ఈ పక్షుల్ని ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం ఎందుకు మిస్ అయ్యానో అని అనుకుంటుంటేనే చాలా సిగ్గుచేటుగా ఉంది నాకు. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పక్షులు చూడండి ఎలా ఎగురుతూ ఉన్నాయో, ఎలా గాల్లో తిరుగుతూ ఉన్నాయో. వీటిని చూస్తూ అలా నిల్చొని అలాగే ఉండిపోవాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ కొద్దిసేపు ఆకలి అవుతుంది కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకోండి. కొద్దిసేపటి తర్వాత చిన్నపిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇలాంటి పక్షులను చూస్తే. సో నా జీవితంలో నేను చూసిన బెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మాత్రం, అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటున్నానని చెప్పేసి ఇక్కడ వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఏమి ఉండవు, ఓన్లీ పక్షులు మాత్రం ఉంటాయి. అది కూడా ఉదయం సమయంలో 7:30 to 8:30 ఆ టైంలో ఇవి మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. సో చూసే వాళ్ళకు అందంగా ఉంటుంది, వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పక్షులని, వింత పక్షులన్నీ మీరు కడప జిల్లాలోని చెన్నూరు మండలం కనపర్తి గ్రామంలో చూడవచ్చు. ఎవరికైనా వైల్డ్ లైఫ్ పక్షులను చూడాలి, వింత పక్షులను చూడాలి అని చెప్పేసి అనుకుంటే ఉదయాన్నే వచ్చి వీటన్నిటిని వీక్షిస్తూ ఫోటోలు తీసుకుంటూ ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అరే ఈడేంట్రా పొద్దున్నే వస్తున్నాడు అని అనుకోకండి. ఉదయాన్నే మా ఇంటి నుండి ఒక 1 కిలోమీటర్ వాకింగ్ చేస్తే ఇక్కడ చెట్లు అన్నీ ఉంటాయి. సో ఇక్కడే మన జగనన్న గారు జగన్ కాలనీ కట్టిస్తున్నారు. సో ఈ ఏరియాలోకి రాగానే పక్షులన్నీ నా తలపై నుంచి అటు ఇటు తిరుగుతూ కరెంటు స్తంభాలపైన నిలబడుతూ ఉంటాయి. అసలు ఆ పక్షుల పేర్లే తెలియదు నాకు, కానీ చూడటానికి అందంగా ఉన్నాయి, నన్ను ఆనందింపజేస్తున్నాయి. చూస్తూ ఉంటే ఆ పక్షులేంటో తెలియదు, ఆ పక్షుల పేర్లు తెలియదు, కానీ చూడటానికి మాత్రం చూడముచ్చటగా ఉన్నాయి. నేను